ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, సిలువదారి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ మండలకాల ధ్యాన కూడిక నా ప్రభ ప్రారంభిస్తూ ఉంటుండగా మీ పరిశుద్ధమైన దివ్యమైన సన్నిధి మాతో ఉంచుమని, సమస్తమును కూడా క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరిగించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, అందరము కలిసి గగనము చీల్చుకొని అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే పరలోక పెద్దలతో పరివారముతో కదలి, పరలోక పెద్దలతో పరివారముతో కదలి దరసంగా వధువునకై తరలెను వరుడదిగో గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చెను, మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చెను కొదమాసింహపురీతి కదలెను గర్జనతో గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే కనిపెట్టు భక్తాలి కనురేపలు మారెదరు, కనిపెట్టు భక్తాలి కనురేపలు మారెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే ఆకాశ మాధ్యమున ప్రకాశమానుండే లోకాన రారాజే శోకము తొలగించు గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము,
క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము కూడా అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 85వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 85వ సంకీర్తన మొదటి వచనం ప్రారంభం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ అందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుండుదురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. 13వ వచనం కలిసి చదువుకుందాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 16వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మరి కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 వచనం ప్రారంభం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచన లేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదారు. 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నాయన, మరి ఒకసారి ఈ ధ్యానకాల కూడికలో మేమందరము కలిసి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మండల కాలము అంతటిలో కూడా నాయన
ప్రభువా, నీ యొక్క విశ్వాసులు అయినటువంటి వారి గృహాల యొద్ద ఉండి భక్తిభావముతో ప్రభువా కీర్తనలు పాడుచు ఆరాధన చేస్తూ పరిశుద్ధ లేఖనాలు చదువుచు ప్రార్థనాపూర్వకంగా నీ యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. నీ దీన దాసుని తండ్రి మీరు నిలవబెట్టారు, మరుగుపరచండి, మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ మండల కాలములో 16వ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులైన విశ్వాసులారా, కుటుంబీకులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగాను ఆనందంగాను ఆరోగ్యంగాను ఉన్నారు కదా? అయితే మరి ఇంకెందుకండి, మన 2 చేతులు కూడా దేవుని వైపు ఎత్తి దేవానికి స్తుతులు అని చెబుదామా? చెప్పండి. దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా, ఎందుకంటే నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప స్వస్థత, సమాధానము, ఈ రక్షణ కొరకు వందనాలు అని చెబుదాం. మంచిదండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈవేళ మనం మండలకాల ధ్యాన కూడికలో 16వ ఆరాధనలో పాల్గొన్నాము కదా. ఈవేళ పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకున్నాం. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, హెచ్చరిక అనే ఒక అంశము మనకు ఇవ్వబడింది. అంశము పేరు చెబుతారా? హెచ్చరిక అనే ఒక అంశము మనకు ఈ దినము కొరకు ఇవ్వబడింది. హెచ్చరిక అనే మాటకు ఇంగ్లీష్ పదాన్ని కూడా చెప్పండి. వార్నింగ్ అనే మాట మనం మాట్లాడుతూ ఉంటాం. వార్నింగ్. ఈ వార్నింగ్ అనే మాటతో కొన్ని మాటలు మనకు అలవాటైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు ఫ్లడ్ వార్నింగ్ అని మనం వింటూ ఉంటాం. మనం ఇంచుమించు గోదావరి బేసిన్లో ఉన్నాం, గోదావరి ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి సుపరిచితమైన మాట వరదలను గుర్చినటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల సంవత్సర కాలము నుండి కూడా మనకు కోవిడ్ కొరకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అలాగుని న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి సంగతులు, వీటన్నిటి కొరకు కూడా హెచ్చరికలు చేయబడుతూ ఉంటాయి. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం తెలుగులో చెప్పుకోగలిగితే గంటలు కారు అని మనం విన్నాం, చూచాం. గంటలు కొట్టుకుంటూ వెళుతూ ఉంటాయి. అంటే హెచ్చరిక ఎక్కడో అగ్ని ప్రమాదం సంభవించింది కాబట్టి ఆ ఫైర్ స్టాఫ్ వారు వాటిని ఆర్పటానికి వెళుతూ ఉన్నారు. అది హెచ్చరిక. అలాగే ఏదైనా ఒక అంబులెన్స్ వెళుతుంది, అది సైరన్ మ్రోగించుకుంటూ, అంటే ఎవరో ఒక డేంజరస్ పేషెంట్ ఆ అంబులెన్స్లో ఉన్నాడు అనే హెచ్చరిక మనకు తెలుస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి హెచ్చరిక జ్ఞాపకం చేస్తే 2వ రాకడ ఉంది అని పరిశుద్ధ గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉన్నది. అవునా ప్రియులారా? ఇలాగున అనేక రకాలు హెచ్చరికలు లేక వార్నింగ్స్ మనం వింటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటూ ఉంటాం. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక మంది ఇక్కడ దైవ భక్తులైన వారు, ప్రవక్తలు అయినటువంటి వారు, యాజకులు అయినటువంటి వారి ద్వారా దేవుడు
భూలోకములో ఉన్న మానవాళికి అనేక విధములు అనేక రకములైనటువంటి హెచ్చరికలు ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒక హెచ్చరిక నూతన నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో యోహాను భక్తుడు అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉంది లేక ఉంచబడి ఉంది. ఎందుకో తెలుసా? ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది, కాల్చబడుతుందని ఒక సివియర్ వార్నింగ్ అక్కడ ప్రవక్త ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇట్స్ ఎ వార్నింగ్. సుధమ గుమార పరిస్థితులను చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవదూతలు హెచ్చరిక చేస్తూ ప్రకటిస్తున్నాయి, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. కానీ ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏమిటో తెలుసా? మీరు మాత్రం వెనుకకు తిరిగి చూడవద్దు. ఇట్స్ ఎ వార్నింగ్. అది ఒక హెచ్చరిక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే హెచ్చరికను ఎవరైతే అనుసరించారో వారు విపత్తుల నుండి ప్రమాదాల నుండి తప్పిపోయారు. కానీ దేవుని యొక్క హెచ్చరికలు ఎవరైతే పెడచెవిన పెట్టారో, మచ్చికి ఒక మాట, లోతు భార్య వలె శాపగ్రస్తులైపోయారని దేవుని యొక్క వాక్య ప్రకారంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం అనుకుంటాం, ఎప్పటి నుండో ఇటువంటి హెచ్చరికలు బైబిల్లో చదువుతున్నా, ప్రకటిస్తూ ఉంటున్నారు, వింటూ ఉన్నాం. అవును ప్రియులారా, నా ఎక్స్పీరియన్స్ అనేది ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1986వ సంవత్సరంలో మనకి చాలా సివియర్ ఫ్లడ్స్ వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద వయస్కులు ఏమన్నారట, ఈ యొక్క ఫ్లడ్ వార్నింగ్ ఇస్తూ మన ఆయనకట్టు దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ నుండి సైరన్ మ్రోగుతున్నప్పటికీ కూడా ఇల్లు విడిచి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోమని అనౌన్స్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా మేము పుట్టి పెరిగాము, కానీ ఎప్పుడు మా ఊరిలోనికి వరదంటూ రాలేదు అని చాలామంది వాటిని పెడచెవిని పెట్టి అక్కడే ఉన్న పరిస్థితుల్లో ఆ ఊరిలో కట్టుచున్న గృహాలు కూలిపోయాయి. వారు ఎప్పుడు కని విని ఎరగనటువంటి వరదలు ఆ ప్రాంతాల్లో ముంచెత్తాయి. ప్రియులారా, ఇవన్నీ కూడా మన కళ్ళతో చూసినటువంటి సత్యాలు, ఎక్కడో కాదు. కాబట్టి హెచ్చరికను నీవు ఒకవేళ పెడచెవిని పెడితే దాని వలన హెచ్చరిక చేసేవారికి నష్టం కాదు, కానీ హెచ్చరికను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తామో వారికే అది ఒక నష్టాన్ని కలుగు చేస్తుంది. ఈవేళ హెచ్చరిక అనే అంశం దేని కొరకు, ఎవరి కొరకు అనే ఆలోచన చేస్తే యెరూషలేము దేవాలయము కొరకు యేసు ప్రభు ఈ హెచ్చరిక ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, యెరూషలేము అనే మాటకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు జెరూషలేం అనే మాట కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. యెరూషలేము అనే మాటకు శాంతి నిలయము అని అర్థమిస్తుంది. యెరూషలేము అనే మాటకు సమాధాన పట్టణము అని అర్థమిస్తుంది. యెరూషలేము అనే మాటకు మహారాజు పట్టణము అని కూడా నానుడి ఉంది. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభుట ఆ సొలొమోను నిర్మించినటువంటి యెరూషలేము ఆ దేవాలయము నుండి ఆయన తన శిష్యులతో బయటికి వెళుతూ ఉంటుండగా శిష్యులైనటువంటి వారు యేసు ప్రభుతో చెప్పినటువంటి మాటలు ఏమిటి అని ఆలోచన చేస్తే, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడాలు ఎలాంటివో చూడు, ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత రమ్యముగా ఉన్నాయి.
అని ఇక్కడ యేసు ప్రభుతో వారి యొక్క శిష్యులు ఆ దేవాలయం యొక్క వైభవము కొరకు ఆయన వారు చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు ఈవేళ మనకిచ్చినటువంటి వాక్య భాగములో మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మీరు తీసి చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన 2వ వచనములో అంటాడు, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. రాతి మీద రాయి ఒకటి అయినను నిలవకుండా. ఒక్కసారి దేవాలయము దానిని నిర్మించిన రాళ్ళ కొరకు తప్పనిసరిగా ఈవేళ చరిత్ర ఆధారంగా కొన్ని మాటలు సత్యాలు మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంటుంది ప్రియులారా. ఆ యెరూషలేము దేవాలయములో ఉన్న ఒక చిన్న రాయి దాని యొక్క సైజును మనం చూస్తే ఇంచుమించు 2 నుండి 3 టన్నులు బరువు ఉంటుందండి. జాగ్రత్తగా మీరు వినాలి ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఆ యొక్క దేవాలయము కట్టినటువంటి రాయిలలో ఒక చిన్న రాయి 2 to 3 టన్స్ అది ఉంటుందట. ఈ రాళ్ళు బరువు సాధారణంగా ఎంత ఉంటుంది అంటే అక్కడ 50 టన్స్ ఆఫ్ వెయిట్, 50 టన్నుల బరువు ఉంటుందట ఒక్కొక్క రాయి యొక్క బరువు. వారు వాడినటువంటి రాళ్ళు యొక్క పొడవు సుమారు 12 మీటర్లు ఉంటుంది అంటున్నారు. దాని ఎత్తు ఎంత ఉంటుంది? 3 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఏమండి ఈ మెజర్మెంట్స్ మాకు ఎందుకండి అనుకుంటారేమో, కానీ ఈ మెజర్మెంట్స్ తప్పనిసరిగా మనకి తెలవాలి. అంత మట్టుగా కాదు, కానీ అటువంటివి కొన్ని 100 టన్నులు బరువు ఉంటాయట ఆ యొక్క దేవాలయ నిర్మాణములో. ఆ గోడలు నిర్మించడానికి వారు వాడినటువంటి రాళ్ళు మధ్య సిమెంటు కానీ పటుత్వము కొరకు మరి ఏ పదార్థాలు కూడా ఉపయోగించలేదని తెలియజేస్తున్నారు. ఆ రాళ్ళు ఎన్నో టన్నుల బరువు కలిగినవి కాబట్టి అవి ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి అని చెప్పబడుతుంది. ఆ రాయి యొక్క బరువు, రాయి యొక్క పొడవు, రాయి యొక్క ఎత్తు మనం చూచాం. ఇప్పుడు యెరూషలేము వైపున ఉన్నటువంటి టవర్ ఎత్తు ఎంతో ఆలోచన చేస్తే 400 అడుగుల ఎత్తు అని వ్రాయబడుతుంది ప్రియులారా. యెరూషలేము దేవాలయము 4 గోడల మధ్య ఉన్నటువంటి విస్తీర్ణము లేక ఆ స్థలము లేక ప్లేస్ ఎంతో మీకు తెలుసా? ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే 45 ఎకరాల భూమి చక్కగా చదును చేయబడి ఉంటుందట. కెన్ యూ బిలీవ్? నమ్మలేం ప్రియులారా, కానీ చరిత్ర చెబుతుందని నమ్మాలి. 45 ఎకరాల విస్తీర్ణం 4 గోడల మధ్య ఉన్నటువంటిది. 2 నుండి 3 లక్షల మంది కూర్చుంటానికి సరిపడేంత గొప్ప స్థలమట. ఆ గొప్ప మందిరము చూసిన యేసు ప్రభు ఈవేళ శిష్యులతో అంటున్నటువంటి మాట మరి ఒకసారి మనం చదివితే ప్రభు అంటున్నాడు, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు అంత సుందరమైన బలమైన పెద్ద పెద్ద రాళ్ళుతో కట్టినటువంటి ఆ దేవాలయము రాతి మీద రాయి నిలవకుండా ఎందుకు అది కూలిపోతుంది అని ప్రభు ప్రవచిస్తున్నాడు అని ఆలోచన చేస్తే లేఖనాల్లో దెర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్. కానీ అన్నీ చెప్పే సమయం కాదు కాబట్టి యెషయా గ్రంథములో 1వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే కొద్ది మాటలు మీకు నేను వినిపిస్తాను ప్రియులారా. యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనాన్ని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. 2వ వచనములో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు?
ఆకాశమా, మీరు చూచి చెప్పొచ్చు, మీరు చూచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నేను చెప్పే మాటలు మీరు చూచి మీరు చెబుతూ ఉండవచ్చు, నేను ఫాలో చేస్తూ ఉంటాను. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. అక్కడ దేవుడు వారిని ఎలాగూ పెంచాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ నేను పెంచిన నా పిల్లలైన మీరు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. యెరూషలేము పతనము, దేవాలయంలో ఒక రాతి మీద రాయి నిలవకుండా ఉండటానికి కారణం మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ 10% ఏంటో తెలుసా? దైర్ ఒబీడియన్స్, వారి అవిధేయత, తిరుగుబాటు ద్వారానే వాడు మెడ వంచని ప్రజలు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఈ యొక్క మందిరంలో ప్రవేశించే వారితో నీవి మాటలు చెప్పాలి, వారి ప్రవర్తన దిద్దుకోవాలి, స్థలంలో మీరు నిలవబడాలంటే అని అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తాను. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డిని ఎరుగును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఆయనలో ఉన్న కష్టం, ఆయనలో ఉన్న బాధ, ఆయనలో ఉన్న వేదన ఈ మాటల ద్వారా బయటకు వస్తుందో ప్రియులారా. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఆ శ్రమే ఈ యెరూషలేము దేవాలయంలో ఒక్క రాతి మీద రాయి నిలవకుండా వచ్చే దినాలు ఉన్నాయంటున్నారు. కారణం చెప్తున్నాడు, వారు యెహోవాను విసర్జించారు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణి దూషించారు, ఆయనను విడిచి తొలగిపోయారు, నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, వారి కొరకు దేవుని యొక్క వాక్యం అంటే ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. 6వ వచనం, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవును ప్రియులారా, ఇవి దేవుని గుర్చిన మాటలు. పైవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలను గుర్చినటువంటి మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వేదన చెందుతూ ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటండి? ఇంత రమ్యమైనది, అందమైనది అనుకుంటున్నటువంటి దేవాలయంలో రాతి మీద రాయి కూడా నిలవని దినాలు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త. మన జీవితాల్లో ఏదైనా కోల్పోతున్నాం అని ఆలోచన చేస్తే ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ డిజబీడియన్స్ టు ద గాడ్, దేవునికి అవిధేయత మన జీవితాల మీదకు వస్తుందనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకనే యేసు ప్రభు ప్రవచించినట్లుగానే ఆయన ప్రవచనాలు నెరవేరాలి. ఇట్ మస్ట్ అంతే. ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు చూస్తే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, అనగా యేసు ప్రభు ఆయన ప్రవచించిన 40 సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్యం ద్వారా ఈ దేవాలయం పూర్తిగా నాశనము చేయబడింది. యేసు ప్రభు అన్నట్లుగానే జరుగుతూ ఉన్నది. ఈవేళ ప్రభు అంటున్నాడు, ఇన్ని వేల లక్షల టన్నులు బరువు ఉన్నటువంటి ఈ యొక్క రాతి మీద రాయి ఒక్కటైనా నిలవకుండా దేవాలయమే పతనమైపోయింది. మరి దేవాలయం అయి ఉన్నటువంటి నీ దేహము, నీ హృదయం పతనమైపోతే నీవు ఎలా రక్షించుకుంటావని మండలకాల ధ్యాన కూడికలో ప్రభువు మనలను ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, శత్రువు మన యొక్క దేహం అనే దేవాలయాన్ని పడగట్టడానికి, నాశనం చేయటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుండగా ఈ 40 దినాలు క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం లేక ఇంకా క్రైస్తవ్యంలోనికి రాలేకపోయి, ఒకవేళ యేసయ్య అంటే ఎవరికి తెలియకపోయినా నశించిపోకుండా ఉండాలంటే 40 దినాలు శిలువ యాత్రలో మనం ప్రయాణం చేద్దాం. శిలువను ఒక గొప్ప ఆయుధముగా ధరిందాం ప్రియులారా. శిలువ యాత్రలో పశ్చాత్తాపాన్ని, మారు మనస్సు అనుభవం కలిగి ఉందాం. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారయ్యా, నిన్ను గుర్తించకుండా ఉన్నారయ్యా.
అయ్యా ఇదిగో భయంకరమైన శాపానికి వారు గురి అయిపోయారు. ఆ మందిరం కోల్చబడింది, కానీ నా అవిధేయత వలన ఈ నా శరీరం, నా దేహం అనే మందిరము కోల్చబడకుండా ఉండాలంటే అయ్యా నీ శరణు జొచ్చాను, నన్ను కరికరించు, నీ రక్తధారలతో నన్ను కడిగి పవిత్రపరచు. ఈ దేహము నీకు దేవాలయముగా నేను సమర్పించుకుంటానయ్యా. ఈ గుడిలో నీకు స్థానాన్ని ఇస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తాను అని ఏ క్రైస్తవుడు ఈ 40 దినాలు విరిగి నలిగిన మనస్సుతో ఆ శిలువ చెంతకు చేరి ఆశ్రయించి ప్రార్థిస్తాము. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు కాచి ఆయన కాపాడతాడు. అవిధేయులైనటువంటి వారి మీదకి ఆ యెరూషలేము దేవాలయ విషయాల్లో ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత మన మీదకి రాకుండా తప్పించుకుంటానికి మనం శిలువ దారి అయిన యేసు ప్రభుని శరణ కోరదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, శిలువదారి నీకు వందనాలు నాయన. మండలకాల ధ్యాన కోడికలో ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన. దేవా అవిధేయత వలన తండ్రి మందిరము కోల్చబడింది. దేవా మా అవిధేయత వలన నాయన మా దేహం అనే దేవాలయము కోల్చబడకుండా కాపాడండి. మా పాపాలు క్షమించండి. మా పాపములు యావత్తుని పరిశుద్ధ రక్తములు కడిగి పవిత్రపరచండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము వర్ధిల్లాలి. చంటి బిడ్డలు, యవనస్తులు నాయనా ఇదిగో ప్రభా, వృద్ధులు, స్త్రీ పురుషులు అందరినీ దీవించి రక్షణలో నడిపించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న వారితో మీరు మాట్లాడండి. మారు మనసు మా నాయన పశ్చాత్తాపం కలుగుచేయండి. ఎండలు తీవ్రత దూరపరచండి నాయన. సేవకుల కొరకు నాయన, విశ్వాసుల రక్షణ కొరకు ప్రార్థిస్తాం. 40 దినాలు శిలువ యాత్రలో తండ్రి నాయన మేము ప్రయాణం చేయటానికి కృప చేయండి. వాక్యానుసారం జీవించడానికి కృప చేయండి. అలాగే వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచండి నాయనా. ఇదిగో తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ అయినటువంటి నీ దాసుడు ఏ బలహీనత కలుగుక తండ్రి నాయన త్వరగా స్వస్థపరిచి గృహానికి నడిపించండి. లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న దాసుడు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే అనేక మంది అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్నారు. అలాగే పాతూరి షైనీ అనే బిడ్డ కొరకు నాయన నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అలాగే నీ ప్రభా ఇంకా చాలామంది నాయన చిన్న బిడ్డలు ఇంకా మాట్లాడలేని పరిస్థితుల్లో వారు మాట్లాడగలిగినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే కొంతమంది నా ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రసవ కాలంలో నా సుఖప్రసవం కొంతమంది బిడ్డలు నాయన నీ మహాకృపను వాటి సుఖప్రసవాన్ని పొందారు. తల్లి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానముతో దీవించండి నాయన. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు దీవించండి నాయన. మండలకాల ధ్యాన కూడిక ద్వారా ఆత్మీయమైనటువంటి నాయన మరి ప్రభువా ఇదిగో తండ్రి జీవితాలు మాకు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ మండలకాల ధ్యానకాల కూడికలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడనుగాక. ఆమేన్. ముమ్మారు భూమింద్రాలే మిక్కిలి వేదన చే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసే